పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వదలటూ మూవీ మాత్రం మామూలు లేదు భయ్య, అరాచకం భయ్య. ఏంటి భయ్య అది అసలు నిజంగా మూవీ అంతా ఒక లెవెల్ అయితే నిజంగా ఆ తిరుపతి గారి క్యారెక్టర్ ఏంటండి నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే ఆ తమన్నా గారు ఇంకొక 10 minutes అయితే ఇంటర్వెల్ బిఫోర్ వస్తుంది. అలాగే నిజంగా తిరుపతి గారి క్యారెక్టర్ వైజ్ అయితే రఫ్ ఆడిచ్చినమాట. మామూలు లేదు భయ్య. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లెవెల్ అయితే తమన్నా గారు వచ్చినాక ఇంకో లెవెల్ ఉంటుంది. కానీ సినిమా మాత్రం స్టార్టింగ్ లో ఉంటుంది భయ్య, ఒక లెవెల్లో ఉంటుంది నిజంగా. ఊరా మాస్ అంటారు, ఊరా మాస్ని మించిపోతే ఓదలో మనం పార్ట్ 1 అయితే ఎలా చూసుకున్నావు అంటే ఆ రొమాన్స్ కానీ ఆ లవ్ సీన్స్ కానీ తిరుపతి గారు చేసిన అరాచకాల గురించి కానీ వేరే లెవెల్లో చూపించారు. అలాగే నిజంగా ఇది పార్ట్ 2 కోసం మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్య. ఇంటర్వెల్ బిఫోర్ ఉంటుంది భయ్య, అసలు అది అరాచకానికి మించి ఉంది నిజంగా. అశోక్ గారు డైరెక్షన్ అయితే అద్దెలో కొట్టేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ అనిపించింది నిజంగా. విజువలైజేషన్స్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో విజువలైజేషన్స్ కానీ అసలు ఆ గ్రాఫిక్స్ డిజైనింగ్ కానీ ఆ పాము గురించి కానీ అసలు తమన్నా గురించి చెప్పాలి భయ్య. ఒక్క మాటలో చెప్పాలి, తమన్నా గ్లామరే చూసాం కానీ తన యాక్టింగ్ మాత్రం ఎవ్వరు చూడలేదు. బోధ 2లో చూడాలి తమన్నా గారి యాక్టింగ్ అంటే మామూలు కాదు నిజంగా. డైరెక్టర్ అశోక్ గారు వేరే లెవెల్లో చూపించారు. తన క్యారెక్టర్ వైజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్ మూమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా 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 బాగుంది. అంటే ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. ఓదల మూవీ చూసాం కదా, అంటే నార్మల్గా ఉంది ఓకే పర్లేదు అనుకుంటారు, కానీ ఓదల 2 అరాచకం భయ్య. ఖచ్చితంగా చెప్తాను, సూపర్ డూపర్ హిట్, చాలా బాగుంది. ఓదిల 1 చూసిన తర్వాత నిజంగా ఓదిల 2 ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేశాను నేనైతే. బట్ ఇందులో తమన్నా హీరోయిన్ అంటూనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఆవిడ లవర్ క్యారెక్టరో లేకుంటే ఇంకేదో చేసేది. బట్ ఈ సినిమాలో ఒక చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ చేయడం చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. చాలా బాగా సూట్ అయ్యారని చెప్పాలి. ఇంకోటి మెయిన్గా వశిష్ఠ గారి గురించి చెప్పాలి. వేరే లెవెల్ యాక్టింగ్, అసలు వేరే లెవెల్. అసలు కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి. ఎగ్జాక్ట్గా విలన్ రోల్ అంటే ఇలా ఉండాలి కదా అనేలాగా అనిపిస్తుంది థియేటర్లో. ఇంకోటి బీజిఎమ్స్ ఏం కొట్టారన్న బీజిఎమ్స్ నిజంగా థియేటర్లో కూర్చున్నంత సేపు వేరే లెవెల్. ఆ క్లైమాక్స్ సీన్ అయితే అసలు పిచ్చెక్కిపోద్ది ఒక్కొక్కరికి. ఎంట్రీ ఆఫ్ శివ అయితే అసలు వేరే లెవెల్ పీక్స్ అనిపిస్తుంది థియేటర్లో చూసే వాళ్ళకి. ఇందులో చేసిన క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి, చాలా బాగా అనిపిస్తుంది. ఇందులో ఇంకా మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది చేయడం జరిగింది. అయితే అదైతే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. మెయిన్గా చెప్పాలి, ఇలాంటి సినిమాలు డెఫినెట్గా థియేటర్లోనే చూడాలి. ఎందుకంటే ఆ బీజిఎమ్స్ కావచ్చు, ఆ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఒక దేవుణ్ణి కళ్ళ ముందు గుళ్ళోకి వెళ్తే ఎలా చూస్తామో అలా థియేటర్లోగా చూసాం అనే ఫీలింగ్ అనిపించింది. మెయిన్గా థియేటర్కి రండి, సినిమా చూడండి. థ్యాంక్ యూ. హలో అండి, ఓదిల 2 సినిమా చూసొస్తున్నాను. ఇందులో మెయిన్ కంటెంట్ ఇంకా మా తిరుపతేనండి. యాక్టింగ్ అయితే అదరగొట్టేయాడు. బయటే కాదు సమాధిలో కూడా ఉండి యాక్టింగ్ చేయగలను నిరూపించాడండి సినిమాలో అయితే. కానీ ఉన్నది ఉన్నమాట చెప్పాలి, లాస్ట్ వరకు అయితే నేనైతే సినిమా కూడా అయిపోతుంది. ఇంకా ఏంటి సినిమా అయిపోతుంది, నిజంగా శుద్ధశక్తి గెలుస్తుందా ఏంటి సినిమా అనుకున్నాను నేనైతే. అంటే తమ్మన్నా అయితే ఇంటర్వ్యూ ముందు వస్తుంది, వచ్చి అంటే పవర్ తగ్గిపోతూ ఉంటుంది. అదేంటి దేవుడు నాకు పవర్ చూపించాలి కదా అనుకున్నా, కానీ దేవుడు లాస్ట్ వరకు కూడా పవర్ తగ్గిపోతూనే ఉంటది. లాస్ట్ ఒక 2 రీళ్లు ముందు అయితే చూపించాడు భయ్య, నిజంగానో ఓం నమ శివాయ. ఆ తమ్మన్నా అయితే అంటే ఫస్ట్ లో బయట నుంచి బయటకు వెళ్ళిపోయాక కాశీలో ఓం నమ శివాయ చేస్తూ ఉంటది. అంటే ఎందుకు చేస్తాను అనుకున్నాం, కానీ కొన్ని కోట్ల సార్లు చేస్తేనంట మనకు ఆ పరమశివుడే మనకి ప్రత్యక్షం అవుతాడని చెప్పి నిజంగా సినిమాలు చూపించారు. అంటే ఈ జన్మలోనే కాదు, మన 80 జన్మలో చేసిన పుణ్యం కూడా మనకి ఈ జన్మలో చేస్తాను కోట్ల సార్లు చెప్తే అని దేవుడు వస్తాడని చూపించిన సినిమా అయితే ఇది. అలాగే సంపత్ నందిగా డైరెక్షన్ అయితే సూపర్ ఎక్సలెంట్. మీరు చంద్రముఖి సినిమాను, రాజమౌళి సినిమాను ఆటలు అయితే ఈ సినిమాతో పోల్చితే మనకి సినిమాకి రావద్దు. ఏ సినిమాతో పోల్చకుండా ఈ సినిమా వచ్చి చూడండి, మైండ్ బ్లాక్ అవుద్ది. నిజంగా స్టోరీ అయితే ఎక్సలెంట్. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి ప్రతిదీ కూడా లాస్ట్ వరకు క్షుద్ర పూజ గెలుస్తుంది అనుకుంటా. లాస్ట్ వల్ల ఆ శివుడు ఉన్నాడని నిరూపించిన సినిమాయే ఈ ఓదిల 2 భయ్య. నా తరపున రేటింగ్ 3.5 ఇస్తున్నాను. నిజంగా సూపర్. ఈ 2025లో చూసిన ఒక బెస్ట్ ఆఫ్ ద ఒక థ్రిల్లర్ మూవీ అయితే ఓదిల 2 అండి. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అండి సినిమా అయితే. అలాగే మనం ప్రతిదాన్ని థ్రిల్లర్ అంటాం కానీ కాదు భయ, అది ఒక న్యాచురల్ సినిమా చూసేమో. ఒక నమశివయ్య ఒక 5 పుణ్యక్షేత్రాలతో చేపెడతారు. నిజంగా ఏదో మనం యాత్ర చేయక్కర్లేదు, ఈ సినిమా చూస్తే యాత్రలకు వెళ్ళొచ్చు నాకైతే అనిపించింది. శివలింగాలు చూపించారు, ఆ ఆకాశంలోంచి కానీ ఆ గ్రాఫిక్స్ కానీ ఎక్సలెంట్ సూపర్ భయ్య. ఈ సినిమా చూస్తే ఇంకా మళ్ళీ ఒక పరమశివుడి భక్తి అయితే పెరుగుతుంది. జై ఓదిల 2. యా మూవీ ఇప్పుడే చూసేసి వచ్చాను. మూవీ అయితే ఎక్సలెంట్, గ్రాఫిక్స్ అయితే అసలు అదిరిపోయింది. లాస్ట్ కి శివుణ్ణి చూడంగానే బాడీ మొత్తం పులకరించిపోయింది. అసలు ఎక్సలెంట్ గ్రాఫిక్ ఉన్నాయి. ప్రొడ్యూసర్ గాడు
ఇంత పెద్ద భారీ బడ్జెట్ తోటి మూవీ తీయడం చాలా గ్రేట్ గా ఉంది మూవీ. తమన్నా అయితే ఎక్సలెంట్, అసలు తమన్నాది అరుంధతి 2 కన్నా మించిపోతుంది ఇది. వశిష్ఠ గారు కూడా చాలా సూపర్ గా యాక్ట్ చేశారు ఈ మూవీకి. బిఏ ఓదల మండల్ సిటిజన్ జస్ట్ ఇప్పుడే చూసి వచ్చాను భయ్య. ఓదల 2 థియేటర్ లో, ఓదల 1 వచ్చినప్పుడు మనం ఓటీటీలో చూడాల్సి వచ్చింది. నేను ఓదల 2 అంటే ట్రైలర్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ అజనీష్ లోక్నాథ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అండ్ సౌందర్ సి రాజన్ గారి విజువల్స్ కానీ, మన సంపత్ నంది డైరెక్టర్ సంపత్ నంది గారి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కానీ, అండ్ అశోక్ తేజ గారి డైరెక్షన్, బ్లాకింగ్, స్టేజింగ్, షార్ట్ డిజైన్ కానీ, వశిష్ఠ ఎన్ సిన్హా గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, తమన్నా భాటియా గారి త్రూ అవుట్ ద మూవీ శివసత్తుగా చేసిన ఆ క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయి చేసిన పర్ఫార్మెన్స్ అంటే మాస్ కమర్షియల్ హీరోయిన్ చాలా సినిమాలు చూసాము తమన్నా గారివి. సాంగ్స్ కానీ ఇందులో డిఫరెంట్ డివోషనల్ క్యారెక్టర్ శివసత్తుగా చేసింది అనే కాశీ సీన్స్ కానీ, ఎపిసోడ్స్ కానీ, ఓదల మండలం సంబంధించిన పరిసర ప్రాంతాల్లో జరిగిన షూటింగ్ లొకేషన్స్ కానీ, ఓదల టెంపుల్ బాగా ఎలివేట్ చేసి హైలైట్ చేసిన సీన్స్ కానీ చాలా 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 బాగున్నాయండి. నేను ఓదల మండల సంబంధించిన విలేజ్ మాది ఓన్. నేను బట్ స్టిల్ ఇదే సినిమా అదే డాల్బీ అట్మాస్ అండ్ 4K లో ఓదల మండలం మన సంగీత పెద్దపల్లిలో కానీ అండ్ జమ్మిగుంట అన్నపూర్ణలో చూస్తే ఇంకా వేరే హైప్ వైబ్ నెక్స్ట్ లెవెల్ ఉండదు. బట్ స్టిల్ నేను అక్కడికి వెళ్ళలేకపోయాను, ఇక్కడ హైదరాబాద్ చూసాను. చాలా చాలా బాగుందండి. వెయిటింగ్ ఫర్ పార్ట్ 3 ఓదల 3. ఆ ఓదల 3 ఇచ్చిన ఎంట్రీ ఏదైతే సీక్వెల్ కి సంబంధించిన ఎంట్రీ తీసుకొచ్చారో, శివలింగం మీద 3 నామాల మీద నుంచి ఓదల 3 వస్తుందని అది హైలైట్ అండి. వెయిటింగ్ ఫర్ పార్ట్ 3 ఓదల మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి. ఫ్యామిలీతో అండ్ చూడొచ్చిన సినిమా ఇది థియేటర్ లో. అండ్ చాలా 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 బాగుందండి. కిడ్స్ తో కూడా వెళ్ళొచ్చు. వశిష్ఠ గారి యాక్టింగ్ కొంచెం పర్లేదు, బట్ తమన్నా యాక్టింగ్ అయితే చాలా బాగుంది. కాస్ట్యూమ్ వైజ్ కూడా చాలా బాగుంది మూవీ కూడా. అలా ఏమనిపించదు, పాటను చూడలే యాక్చువల్లీ. పర్లేదు, మూవీ ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ తో వస్తే ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో పర్లేదు. యావరేజ్, అంత సూపర్ ఏం లేదు, అంతేం లేవండి. అంటే ఫ్రెండ్స్ తో వచ్చాం కాబట్టి ఎంజాయ్ చేస్తుండే, అంత భయం ఏం లేదు. సో పర్లేదు. తన యాక్టింగ్ సూపర్ అసలు. వశిష్ఠ యాక్టింగ్ కూడా పర్లేదు. ఓవరాల్ గా 3.5 నమస్కారం అండి. ముందుగా ఈ సినిమాలో నేను యాక్ట్ చేశానని చెప్పడం కాదు, కానీ నాకైతే ఒక దేవాలయంలో సినిమా చూస్తున్న ఫీల్ అయితే కలిగింది. డైరెక్టర్ గారి విజన్ ఏదైతే సంపత్ నంది గారు విజన్ లోంచి పుట్టినటువంటి కథ, స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో 100% స్క్రీన్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఒక మంచి థ్రిల్ అయితే కలిగింది నాకు. ఆ ఎక్స్పీరియన్స్ మీకు కూడా కలగాలంటే ఫస్ట్ మీరు మీ ఫ్యామిలీతో పాటు థియేటర్కి రండి, మీ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకోండి. నాకైతే అదే నేను చెప్తున్నాను. నేను ఇందులో నాగ సాధు కింద చేశానండి. నేను ఛత్రపతి శేఖర్ గారు ఇద్దరు ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను ఇందులో. సో మేమైతే థియేటర్లో ఉంటారు, మా షూటింగ్ లొకేషన్ లో ఏదైతే మేము అనుకున్నామో మమ్మల్ని థియేటర్లో ఇంత బాగా చూపిస్తారని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేము. అలాగే మీరు కూడా ఏ ఎక్స్పెక్టేషన్స్ తో పెట్టుకోకండి మైండ్ లో. మామూలుగా ఒక భక్తి పారవశంతో సినిమాకి రండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. చూశాను ఓదెల 2 సినిమా అయితే చాలా ఒక న్యాచురల్ థ్రిల్లర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఒక మంచి సినిమా, ఒక ఇప్పుడు దాకా వచ్చిన సినిమాల్లో కంటే ది బెస్ట్ అనమాట. పొలిమేర 2, కాంచన ఇవన్నిటితో పోల్చుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. తమన్నా గారి విశ్వరూపం చూశారనమాట. ఇప్పుడు దాకా అలాంటి రూపంలో చూడలేదు. తమన్నా గారు వేరే లెవెల్, చాలా అంటే చాలా బాగా చేసింది. అలాగే హెబ్బా పటేల్ అయితే చాలా న్యాచురల్గా చేసింది. తన క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఇప్పుడు దాకా వచ్చిన బెస్ట్ సినిమాల్లో చాలా అంటే చాలా సంపత్ నంది గారి డైరెక్షన్ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఆ విజువల్స్ పరంగానే ఆ సెకండ్ హాఫ్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ అనమాట. అసలు ఒక్కొక్క ఎపిసోడ్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా మూవీకి తగ్గట్టు చాలా బాగా చేశారనమాట. ఆ లాస్ట్లో క్లైమాక్స్ అయితే విశ్వరూపం అనమాట. తమన్నా గారి విశ్వరూపం చూస్తారు. సో మిగిలిన అందరి క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. ఫస్ట్ హాఫ్లో 2 ఎపిసోడ్లు ఉంటాయి. ఆ 2 ఎపిసోడ్లు చాలా బాగుంటాయి. ఇంటర్వెల్కి చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్కి వేరే లెవెల్ అనమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఒక మంచి థ్రిల్లర్ భయ్యా, నిజం చెప్తున్నాను. గూస్ బంప్స్ అనమాట. ఈ వారంలో వచ్చిన ది బెస్ట్ సినిమా అనమాట ఓదెల 2. అందరు థియేటర్కి వచ్చి చూడండి. మూవీ తమన్నా గారికి మంచి కంబ్యాక్ ఇచ్చారు మన సంపత్ నంది గారు. స్క్రీన్ ప్లే అయినా డైరెక్షన్ అశోక్ గారు, మన సంపత్ నంది గారు రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం ఎరగొట్టేశారు.
పొలిమేర మించి అంతకు మించి ఉందన్న పాప. ఏమి ఎలివేషన్స్, ఆ విఎఫ్ఎక్స్ మాత్రం మీరు రక్కొట్టేశారు పాప. సంపదనంద గారికి హ్యాట్స్ ఆఫ్. ఒక సూపర్ మ్యాక్స్ థ్రిల్లర్ అనుకుంటా. అసలు ఆ శివశక్తి గెటప్ వేసుకొని పాప ఏం యాక్టింగ్ ఎర్ర కొట్టేసింది. అలాగే మన వశిష్ఠ గారు వాయిస్ వింటా ఉంటే ఆ బేస్ మాత్రం పాప ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విలన్ వచ్చేటప్పుడు ఆ ఎలివేషన్స్ మాత్రం చాలా బాగుంది. మూవీ మాత్రం అసలు ఏదో సింపుల్ గా అనుకున్నాము, ఏదో ఓదల ఏదో మామూలుగా అనుకున్నాము, కానీ అంతకు మించి ఉంది ఓదలటు. పాప ఏ ఎలివేషన్స్ అన్న పాప షియాసిండ క్యారెక్టర్ అయినా, అలాగే మన హెబ్బబాటి లేదు చిన్న క్యారెక్టర్ చేసింది, కానీ మన వశిష్ఠ మాత్రం ప్రాణం పెట్టేశాడు. ఇంటర్వెల్ తర్వాత మాత్రం ఎలివేషన్స్, ఆ బేస్ వాయిస్, ఆయన తిరుపతి క్యారెక్టర్ చేశారు, కొట్టేశాడు. ఓవరాల్ గా మన సంపదనంద గారికి అయితే మంచి కంబ్యాక్, తమన్నా గారికి అయితే మంచి బూస్టప్ అన్నమాట. చాలా రోజుల తర్వాత ఈ మూవీ బ్లాక్ బాస్టర్ ఇచ్చేసింది. మీరు మూవీ అందరు చూడండి థియేటర్లో, ఈ ఓటీటీ అన్ని నమ్ముకుంటే మీరు అంతే. ఈ మూవీలో చూసి ఎక్స్పీరియన్స్ అనేది చూడాలి. ఓవరాల్ గా ఓదెలట్టు బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ దిస్ వీక్ అండి. మూవీ చూసాను. మూవీ అయితే సూపర్ థ్రిల్లర్, సూపర్ అంటే సూపర్ గా ఎక్సైట్ ఫీల్ అయ్యాను. మెయిన్ అసలు తమన్నా గారి యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. ఇప్పటి వరకు మనం ఒక రొమాంటిక్ గాను ఏదో ఒక లవ్ స్టోరీస్ లోనో లవ్ క్యారెక్టర్ లోనో చూసుంటాం తమన్నాని. ఇలాంటి రూపం అయితే అసలు మీరు ఎప్పుడు చూస్తున్నారు. అసలు ఒక హై లెవెల్ రోల్లో సూపర్ అంటే సూపర్ గా యాక్టింగ్ చేశారు. అసలు తమన్నా గారి పర్ఫార్మెన్స్ కి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ లో అసలు విశ్వరూపం చూస్తాం తమన్నా గారిది. అట్లాగే శివుడి పవర్ ఏంటో చూపించారు ఈ మూవీలో. ప్రతి యాక్టర్ కూడా సూపర్ గా యాక్ట్ చేశారు. వశిష్ఠ గారి యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. అలాగే హెబ్బా పటేల్ చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశారు. ఇందులో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, డైరెక్షన్ కానీ, మ్యూజిక్ కానీ అసలు చాలా బాగుంది. కొన్ని బీజిఎమ్స్ అయితే అసలు హైలైట్గా ఉన్నాయి. ఇందులో కొన్ని విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్లో చూడాల్సిన సినిమా. ఈ సినిమాని మీరు ఎంజాయ్ చేయాలంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. మెయిన్ అసలు శివుడి సాంగ్ అయితే అసలు గూస్ బంప్స్ వచ్చేసి ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. అన్న ఇప్పుడే చూసానన్న సినిమా ఓదెలట్టు సినిమా చూసానన్నా, మామూలు లేదన్న చెప్తున్నాం కదన్నా. అరుంధతి చూసావన్నా, మంగళవారం చూసావన్నా, మళ్ళీ ఈ సినిమాలో చూసావన్నా. తమన్నా గారి యాక్టింగ్ మాత్రం మామూలు న్యాచురల్ గా ఉందన్న. అశోక్ తేజ్ గారి డైరెక్షన్, సంపదనంద గారి స్క్రీన్ ప్లే, రైటర్ సూపర్ అన్న. కథ మాత్రం మామూలు లేదన్నా, చెప్తున్నాం కదన్నా. ఒక రేంజ్ లో ఉందన్న. ఈ వారంలో మాత్రం బెస్ట్ సినిమా ఏదని చెప్పాలంటే ఓదెలట్టు అన్న. ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్లో ఉంటే, ఇంటర్వెల్ లెవెల్ నుంచి మాత్రం కుర్చీలోంచి బయటకు రాకుంటే మాత్రం ఇంకా దద్దరిల్లిందన్న. ఇరగదీశారన్న సినిమా మాత్రం. ఇంకా యాబా పటేల్ అయితే న్యాచురల్ గా యాక్టింగ్ అన్న. ఇంకా మురళీ శర్మ గారు కానీ అందరు క్యారెక్టర్లు కూడా చాలా బాగా చూపించారన్న. మంచి బెస్ట్ మూవీ అన్న ఓదెలట్టు అన్న. ఖచ్చితంగా చూడాలన్న, థియేటర్కి వచ్చి చూడాలన్న. ఖచ్చితంగా మీరు చూసి 10 మందికి చెప్పాలన్నా. మంచి మూవీ అన్న. ఓదెలట్టు మూవీ అయితే చాలా బాగుందండి. నేను మూవీ చూసినప్పుడైతే గూస్ బంప్స్ వచ్చాయండి. డైరెక్షన్ కానీ చాలా బాగుంది. చూసినంతసేపు గూస్ బంప్స్ వచ్చాయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. హీరోయిన్ క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హీరోయిన్ రోల్ కానీ, హెబ్బా పటేల్ రోల్ కానీ చాలా బాగా నచ్చింది. బిజిఎం బాగుంది, డైరెక్షన్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూమ్స్ బాగుంది, చాలా బాగుందండి. మూవీ అయితే సూపర్ హిట్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడే ఓదెలట్టు మూవీ చూసొచ్చాం భయ్య. ఇది ఒక థ్రిల్లర్ హర్రర్ మూవీ. ఇది తమన్నా యాక్టింగ్ మటుకు సూపర్గా ఉంది. ఇది డైరెక్టర్ సంపత్ నంది గారు కూడా బాగా డైరెక్ట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ బీజిఎం కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా అందరూ తప్పకుండా వచ్చి ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో తప్పకుండా చూడండి. ఓదెలట్టు సినిమా చూసినామండి ఇప్పుడే. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. తమన్నా హీరోయిన్ ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా చూస్తుంటే మనకు నిజంగా బూస్ బౌన్స్ వస్తాయి. అప్పట్లో బాహుబలి ఎంత కష్టపడిందో ఆమె, మళ్ళీ ఈ సినిమాలో అంత కష్టపడి సాధువు గెటప్ లా. ఎందుకంటే అలాంటి గెటప్ వేయాలంటే కూడా గట్స్ ఉండాలి. దట్ ఈస్ అందుకే హీరోయిన్ పేరు సంపాదించుకుందామే. ఇక్కడ విలన్ యాక్టింగ్ చూసినా కూడా చాలా కష్టపడ్డాడు. అయినా కూడా చాలా బాగా చేసిండు. ఎక్కడ కూడా చూసినా కూడా మనకు బోరింగ్ ఉంటుంది. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ మనం చూసినా కూడా ఎంజాయ్ చేస్తాం. నిజంగా చెప్తున్నా. అందుకే దట్ ఈస్ తమన్నా అనిపించుకుంది. అంటే అలాంటి క్యారెక్టర్ చేయాలన్నా కూడా ప్రతి ఒక్క హీరోయిన్ ముంగడికి రావాలి. ఎందుకంటే ఆమె అలా వెనకకి పోలేదు. ఆ క్యారెక్టర్ కూడా ముంగడికి వచ్చి నిరూపించుకుంది. అందుకే అంత పేరు సంపాదించుకుంది. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగుంది. మనకు ఫస్ట్ పార్ట్ కంటే అంటే ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అయింది. సెకండ్ పార్ట్ కూడా బాగుంది.